రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైనటువంటి నేపథ్యం ఎక్కడ చూసినా పాదయాత్రలు, అందులోనూ సీట్ల అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా, అందులోనూ పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి 9 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడే ఉన్నారు. సార్ ఏంటి సార్ 9 రోజులు పాదయాత్ర చేస్తున్నారు, ఎలా ఉంది? బ్రహ్మాండమైన స్పందన ఉంది. దివంగత నేత, మా అందరి ప్రీతమ నాయకుడు, మా గుండెల్లో ఉండే మా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు హంద్రినీవ సుజల స్రవంతి పథకం ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లా, ఆ రోజు హెడ్ క్వార్టర్ అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపుగా 5 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్టెబిలైజ్ చేసేదానికి నీళ్లు తీసుకురావడం జరిగింది. 3 టీఎంసీల నీళ్లు మాకు అధికారికంగా జీవో రూపంలో మా ప్రాంతానికి సంబంధించిన చెరువులకు 3 టీఎంసీల నీళ్ళు అలకేట్ చేయించుకోగలిగాం. ఇది చాలా అంటే ఈరోజు ఒకరోజుతో పోయేది కాదు. ఇది ఇంకా భావితరాలకు ఇంకొక 20 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ మాకు అలకేట్ చేసిన నీళ్ళు ఎవరు ఇంకా తీసుకుపోలేరు. 3 టీఎంసీల నీళ్లు మాకు అధికారికంగా అలకేట్ చేశారు. కాబట్టి మేము రాబో రోజుల్లో అట్లాంటి అధికారికంగా అలకేట్ చేయాల్సినటువంటి పనిని గత పాలకులు ఎవరే కానీ చేయాల. తర్వాత 864 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో నెంబర్ 36ను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించి దాన్ని మాకు అందించడం చాలా శుభపరిణామం. తర్వాత టెండర్లు అయిపోయినాయి, ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు డిజైన్స్ అన్నీ అప్రూవ్ అయిపోయినాయి. ఇప్పుడు పనులు మొదలు పెడతా ఉన్నాం. 2 రిజర్వాయర్లు, అందులో 2 నల్లగొండ రిజర్వాయరు, గాజులపల్లి రిజర్వాయర్ అని 0.5 టీఎంసీ 2 రిజర్వాయర్లు కడతా ఉన్నాం. 9 పంప్ హౌసులు కడుతున్నాం. దాదాపుగా 32,000 హెచ్పి పంపులు ఇన్స్టాల్ చేస్తున్నాం. మొత్తం ఈ 9 పంప్ హౌసుల్లో 32,000 హెచ్పి అంటే 32,000 హెచ్పి పంపులు ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం. అన్నీ చిన్నవి పెద్దవి అన్నీ. సో నాకు తెలిసి 6 మండలాల్లో ఒక సంవత్సరం మ్యాక్సిమం 1.5 ఇయర్ 18 months లోపల 1,00,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు చేకూరుతాయి. ఎకాలజీ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పశువులకు గడ్డి కానీ ఇతర ఏ అవసరం ఉన్నా కూడా నీరు అనేది ముఖ్యం. రైతుకు సాగునీరు మనిషికి వెన్నెముక ఎంత అవసరమో రైతుకు కూడా సాగునీరు అంత అవసరం. కాబట్టి అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి మనం రాబో రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏదైతే పనులు మొదలు పెడతా ఉన్నామో అవి పూర్తి స్థాయిలో 1.5 సంవత్సరంలో పూర్తి చేస్తాం. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో మంత్రుల స్థాయిలోనే కూడా చాలామందికి ఏదైతే ఉందో స్థానచలనం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు ఏకంగా ఓడిపోతున్నామనే స్థానాలు మార్పు చేస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు సార్? దీన్ని నేను ఒక చిన్న విషయం చెప్తాను. మా ఉషమ్మ పుట్టింది రాయదుర్గంలో, కళ్యాణదుర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది. కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వలన పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు కట్టుబడి ఆమె పెనుగొండకు వచ్చింది. నాకు తెలిసి కళ్యాణదుర్గంలో ఎంత మెజార్టీ గెలిచిందో దానికంటే ఇంకొక 10,000 మెజార్టీ ఎక్కువతోనే ఈసారి పెనుగొండలో గెలవబోతా ఉందామా. కాబట్టి ఇలాంటి సమస్యలు మనం అలా ఆలోచించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మోడీ వారణాసిలో నిలబడినాడు. గుజరాత్, ఈజ్ నేటివ్ ఆఫ్ గుజరాత్. వారణాసిలో నిలబడినాడంటే ఈజ్ ఇండియాస్ లీడర్, అంతే. ఎక్కడైనా నిలబడవచ్చు. ఇందిరాగాంధీ పుట్టిన ఊరు ఎక్కడ? మన గుజరాత్లో ఉన్నటువంటి ఏదో ప్లేసు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా మైగ్రేట్ అయి ఉన్నారు. మైగ్రేట్ అయ్యి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రాయబరేలీలో గెలిచినారు, అమేథీలో గెలిచినారు. సోనియా గాంధీ మనం ఇటలీ నుంచి వచ్చింది, బళ్ళారిలో గెలిచలేదా? బళ్ళారిలో ఎంపీ నిలబడలేదా? సో ఇట్స్ డిపెండింగ్ ఆన్ పార్టీస్ డెసిషన్. ఆ రోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ అవసరమో, ఎక్కడ ఉన్నటువంటి ఓటర్ పోలరైజేషన్ కోసం పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే చేశారు. కానీ ఏదో వేరే ఉద్దేశం లేదు, ఏం లేదు అక్కడ. సార్, ఒకటి జనసేన టీడీపీ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించబోతుందని వారు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అయితే షర్మిల కూడా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు ఒక ఎమ్మెల్యే? నేను ఒక చిన్న విషయం చెప్తాను. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇంకా 10 మంది కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు. ఎందుకు అంటే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు చెప్పండి? ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఆనాడు బీజేపీ కూడా వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ జాయింట్ వెంచర్ పార్ట్నర్. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు? రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, బంగారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు మీ పెద్ద కొడుకు మాదిరి చిన్న కొడుకు మాదిరి ఇంటికి తెచ్చిస్తాం,
ఇన్ని హామీలు ఇచ్చి డ్వాక్రా రుణాలు మాఫీ చేయలే, అన్ని సంఘాలు డిఫాల్ట్ అయినాయి. మళ్ళీ తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత అక్కకు పసుపు, చెల్లెమ్మలు కుంకుమ అని చెప్పేసి పసుపు కుంకుమ పేరుతో మోసాలు చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉద్యోగం అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి దొబ్బిచ్చారు. అదేవిధంగా మీరు గమనించండి, రైతుకు పూర్తిగా ఎలాంటి షరతులు లేకుండా మొదటి సంతకంతో మాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వస్తానే కమిటీ వేసి ఆ కమిటీని తూతూ మంత్రంగా ఒక కమిటీని తయారు చేసి పెట్టేసి మాఫీ చేయాల 50,000 వరకు ఏదో వేస్తానని చెప్పి కొన్ని చోట్ల వేసాడు, కొన్ని చోట్ల వేయలేదు. ఇలాంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏవైతే పేర్కొన్నారో ఆసరా కానివ్వండి, అంటే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పాం, 4 విడతల్లో మాఫీ చేస్తామని చెప్పాం. 2019 ఏప్రిల్ 11వ తారీఖున పోలింగ్ బూత్లపై ఓటేసే నాటికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26,700 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దాన్ని 4 విడతలు మాఫీ చేస్తామని చెప్పాం. 4 విడతలు మన డబ్బు ఉరవకొండలో 4వ విడత డబ్బులు కూడా వేసేసాం. అంటే అది జరుగుతూ ఉంది, కంటిన్యూ డబ్బులు పడిపోతున్నాయి. నాకు తెలిసి ఇంకో 4-5 రోజుల్లో పూర్తిగా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు డబ్బులు పడిపోతూ ఉన్నాయి. సిమిలర్గా మనం పెన్షన్లు పెంచి చేస్తామని చెప్పాం. పెన్షన్లు ఈరోజు మీరు గమనిస్తే గతములో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పెన్షన్ ఇవ్వాలి అంటే, కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వాలంటే ఊర్లో ఒక ముసలి వాళ్ళన్న చనిపోయి ఉండాలి, లేదంటే ఎవరికైనా పెన్షన్ కట్ చేసి వాళ్ళకు జన్మభూమి కమిటీ సభ్యులు ఏదో కారణాలు వేరు కారణాలు చూపించి వాళ్ళు కత్తిరింపు చేసి ఆ పెన్షన్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. చనిపోయి ఉండాలి, లేదంటే ఎవరికైనా పెన్షన్ కట్ చేసి వాళ్ళకు జన్మభూమి కమిటీ సభ్యులు ఏదో కారణాలు వేరు కారణాలు చూపించి వాళ్ళు కత్తిరింపు చేసి ఆ పెన్షన్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యే పోతుంటేనే ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టలే. ప్రచారం మొదలు పెడితే అసలుకు నాకు తెలిసి ఈ టీ గ్లాసులు, ఈ సైకిళ్ళు ఇవన్నీ ఏమి నిలబడవు. టీ గ్లాసులు ఉండవు, సైకిళ్ళు ఉండవు, అస్తము ఉండదు. ఊరికి మనం అవన్నీ అనుకోవాల్సిందే. ఒకటి షర్మిలమ్మని మేమేం కామెంట్ చేయం, ఎందుకంటే ఆ పాప కూడా మా రాజశేఖర రెడ్డి బిడ్డే. ఒకటి చెప్పాలి, మొన్నటి దాకా తెలంగాణలో నేను తెలంగాణ బిడ్డను అనింది ఆ పాప. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదో సోనియా గాంధీ చెప్పింది అంటా ఉంది. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు ప్రజలకు అనేది భగవంతుడే న్యాయ నిర్ణేత. ఖచ్చితంగా ప్రజలే ఓటర్లు ప్రజలే తీర్పు చెప్తారు, మంచి తీర్పు చెప్తారు. సార్ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి సొంత పార్టీలోనే వర్గాలు మొదలైనటువంటి నేపథ్యం, అందులో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఈ వర్గాలు ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తే, ప్రభావం చూపే అవకాశం ఉంది? నేను ఒక చిన్న విషయం చెప్తా. 2019 ఎన్నికల్లో కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేసాం. 2024 ఎన్నికల్లో కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఒకరో ఇద్దరో చిన్న భేదాభిప్రాయాలతో కొంత దూరం ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళను కూడా ఖచ్చితంగా కలుపుకొని పార్టీ శ్రేయస్సు కోసం, జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇది పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముందు ఏవి నిలబడవని ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొకసారి ప్రజలు సిద్ధమై ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం. అందులో పాదయాత్రలోనే మాలాంటి ఎమ్మెల్యేలకే పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తున్నటువంటి ప్రజలు. మరి ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే ముఖ్యంగా ఇంకా ఇప్పటి వరకు మాత్రం ఏదైతే ఉందో రాజకీయాలు ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి జగన్మోహన్ రాలేదు, వస్తే మాత్రం చాలా అధిక మొత్తంలో ప్రజల వైపు నుంచి మద్దతు కూడా ఉండబోతుందని ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఏదైతే ఉందో పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అరకొర చిన్న ఏదైతే ఉందో పార్టీలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా గెలవడానికి కృషి చేస్తామని చెప్పేసి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, సత్యసాయి జిల్లా.